మంది క్రైస్తవులు వారి జీవితాల్లో అనేక రకాలైన కష్టాల ద్వారా వెళ్తున్నారు. ఎందుకో తెలుసా? స్వంతగా నిర్ణయాలు తీసుకొని, ప్రభా నేను ప్రార్థిస్తున్నాను, నన్ను దీవించు అని ప్రార్థించినందుకు దేవుడు ఖచ్చితంగా వారిని దీవిస్తాడని నమ్ముతారు. అది ఆ విధంగా జరగదు. అర్థమైన వారు హల్లెలూయా చెప్పండి. ఏదో నిర్ణయాలు మనం తీసుకున్నప్పుడు మనము దేవుడిగా మారుతాం. ఈ రోజు నీ ఆర్థిక స్థితి ఎలాగుందో ఈ సంవత్సరాంతం అయ్యేటప్పుడు ఆ స్థితిలో ఉండవు, బహు ఉన్నతమైన స్థితిలో ఉంటావు. ఈ రోజు నీ యొక్క ఆరోగ్యం ఏ స్థితిలో ఉందో నాకు తెలియదు, కానీ ఈ చివరికి వచ్చేటప్పటికి ఈ సంవత్సరం చాలా బాగుంటావు. ఈ రోజు నీ సంతోషం ఎలాగుందో నాకు తెలియదు, కానీ దేవుని యందు బహుగా సంతోషిస్తావు ఈ సంవత్సరం అంతంలో. అన్ని విషయాల్లో అభివృద్ధి దేవుని నామంలో పలుకుతున్నాం మీ జీవితం మీద. హల్లెలూయా. అన్ని విషయాల్లో ఆశీర్వాదం పలుకుతున్నాం. ఈ రోజు మీకు మీ సొంత ఇల్లు లేదేమో, ఈ సంవత్సరం అయ్యే లోపల మీ సొంత ఇల్లు కలిగి ఉండాలి. ఈ రోజు మీరు ఒక కారు ఉండొచ్చేమో, కానీ పాతదై ఉండొచ్చు, కొత్త కారు కొనబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ స్థలం మనకు పార్కింగ్ సరిపోకూడదు. మనం కూర్చొని దేవుని ఆశీర్వదించి గణపరచడానికి ఈ స్థలం మనకు సరిపోకూడదు. హల్లెలూయా. ఏంటండి కొద్ది చిన్న కారు కొంటే మాకు పార్కింగ్ బాగుంటుంది కదండి, కొద్ది చిన్నది కొనండి అని బతిమలాడాలి మనుషులు మిమ్మల్ని. అంత పెద్ద కార్లు కొనాలి. హల్లెలూయా. ధనికులు అన్నాడు దేవుడు. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పేదవాడివి కాదు నువ్వు. ఆ మనస్తత్వం తీసేయి. ఆ మచ్ ఇంక్రీజ్, సూపర్ న్యాచురల్ ఇంక్రీజ్ నీ యొక్క ఉద్యోగం మీద ఆధారపడి లేదు. నీకు ఈ జీవితంలో ఉన్న పరిస్థితుల మీద ఆధారపడలేదు. ఈ యొక్క అభివృద్ధి నీ యొక్క చదువు మీద ఆధారపడలేదు, నీ ఉద్యోగం మీద ఆధారపడలేదు, నీ బాస్ మీద ఆధారపడలేదు, దేవుని మీద ఆధారపడదు. ఆ దేవుడు మిమ్మల్ని అభివృద్ధి పొందిస్తాడు. హల్లెలూయా. ఇది ఈ సంవత్సరం జరగనై ఉన్నది మీ జీవితాల్లో. స్వీకరించని విశ్వాసంతో దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అయితే వాక్యములో ఉన్న సూత్రాలేంటి, వాక్యములో ఉన్న పద్ధతులేంటి, వాక్యములో ఏ విధంగా వ్రాయబడింది అవి తెలుసుకొని దాని ప్రకారంగా నడుస్తూ ఉండాలి. అప్పుడు దేవునికి ఆశీర్వాదం మనము పొందగలం. హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిమంది యవనస్తులు ఉండొచ్చు ఇక్కడ, అమ్మాయిలు మాకు ఇంకా వివాహం కావటం లేదు, మాకు వివాహం కావటం లేదు. ఒకసారి దేవుని ఆశీర్వాదాన్ని నువ్వు ఒకసారి ప్రకటించు. యంగ్ సింగిల్ గర్ల్ ఒక BMW డ్రైవ్ చేసుకుంటారా, నువ్వు అడగవు, 10 మంది లైన్ కడతారు నేను పెళ్లి చేసుకోవాలని. ఎందుకు? గర్వంగా కాదు, దేవుడు నీ జీవితంలో చేస్తున్న గొప్ప విషయాలు చూసి, అమ్మో దేవ అటువంటి వ్యక్తి నా భార్య అవుతే ఆ దీవెనలు నాకు కూడా వస్తాయి కదా అనుకుంటాడు వాడు. హల్లెలూయా, హల్లెలూయా. సగం నగ్నంగా బట్టలు వేసుకొని ఆకర్షించడం కంటే ఇది ఈ రకంగా చాలా బాగుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆశీర్వాదం, అభివృద్ధి, సమృద్ధి ఇవన్నీ దేవుని యొక్క చిత్తం తన బిడ్డల పట్ల. పరిస్థితులు సరిగ్గా ఉన్నా, పరిస్థితులు అనుకూలంగా ఉన్నా, అనుకూలంగా లేకపోయినా, నీ చుట్టూన్న పరిస్థితులే కావచ్చు, లేకపోతే నీకున్న వాతావరణమే అవ్వచ్చు, లేకపోతే నీ బంధువులే నీకు అడ్డంగా ఉండొచ్చు, నీ స్నేహితులే ఈరోజు నీకు శత్రువులుగా మారి ఉండొచ్చు, నిన్ను ఎవరైతే ప్రేమించారో వారి వేళ మిమ్మల్ని ద్వేషించి మిమ్మల్ని అనగదొక్కాలని చూస్తున్నారేమో. కానీ దేవుని యొక్క నిబంధన పట్టు, నిబంధన యొక్క బలము వీటన్నిటిని అధిగమించి నేను ఉన్నతమైన స్థితిలో ఉంచి ఆశీర్వాదం పాలు భాగస్తులుగా మార్చనే ఉన్న దేవుని యొక్క వాక్యం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి అబ్రహాము తర్వాత ఇంకో వ్యక్తిని ఒకసారి గమనిద్దాం. ఇస్సాకు తన కుమారుడు. 26వ అధ్యాయంకి వెళ్దాం. మొదటి 3 వచనాలు చదువు. అబ్రహాము దినములో వచ్చిన మొదటి కరువు కాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చింది. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిస్తీయుల రాజైన అబీమెలెకు యుద్ధకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశముని యందు నివసించుము, ఈ దేశమందు పరవాసివై యుండుము, నేను నీకు తోడయ్యుండి నిన్ను ఆశీర్వదించెదను. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ అబ్రహాము దినాల్లో ఎలాగొచ్చిందో కరువు, అలాగే ఇస్సాకు దినాల్లో వస్తే
అబ్రాహాము ఏ విధంగా అయితే ఐగుప్తుకి వెళ్ళాడో అలాగే ఇస్సాకు కూడా వెళ్దాం అనుకున్నాడు. కానీ దేవుడు ఏమన్నాడు? వెళ్ళొద్దు అన్నాడు. దేవుని యొక్క ఆశీర్వాదం, అభివృద్ధి, సమృద్ధి, సమాధానం, సంతోషం మనం అనుభవించాలి మన జీవితంలో ఉంటే చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? ఆయన స్వరము వినే స్థితిలో ఉండాలి. ఆయన ఏమన్నాడు? నా గొర్రెలు నా స్వరము వింటాయి. విందురు. ఆయన స్వరము, ఆయన నడిపింపు అనేది చాలా ప్రాముఖ్యం మన జీవితంలో. ఎందుకంటే మనం అనుకుంటాం ఆ పరిస్థితి బాగుంటుంది, ఆ ఉద్యోగం బాగుంటుంది, ఈ అమ్మాయిని చేసుకుంటే నాకు దీవెన, ఈ వ్యక్తిని వివాహం చేస్తే నా సుఖమైన జీవితం జీవించగలను అని మన ఆలోచన ప్రకారంగా మనం ఆలోచిస్తాం. ఏం మర్చిపోతామంటే మనం పుట్టక ముందే, మన తల్లి గర్భంలో రూపించబడక ముందే దేవుడు మన గమ్యాన్ని స్థిరపరిచాడని. ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, హీ నోస్ ది ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్ అని. ముందుగానే అంతము తెలుసంట దేవునికి. ఆమేన్. కాబట్టి నా ప్రతి అడుగు జాడ, నా ప్రతి గమ్యము, నా ప్రతి అవసరత ఆయన ఎరిగి ఉండి నాకు ఒక ద్వారము కాక నాకు ఒక మార్గాన్ని స్థిరపరిచినాడు నా దేవుడు. అయితే నా జీవితంలో నేను సుఖాన్ని, సంతోషాన్ని, ఆ ఇంక్రీజ్ని, ఆ అభివృద్ధిని నేను అనుభవించాలంటే ఆ మార్గంలో నడిచినప్పుడే నేను అనుభవించగలను. కాబట్టి మనము నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే మన జీవితంలో నిర్ణయాలు మనము తీసుకోవడం కాదు, దేవుడిని తెలుసుకొని ప్రభువా ఏ నిర్ణయం తీసుకోవాలి, ఈ వ్యక్తిని వివాహం చేసుకోవాలా, ఇది చదవాలా, అక్కడికి వెళ్ళాలా, ఏం చేయాలో నీవు చెప్పు. ఇవి ముఖ్యమైనటువంటి విషయాలు మన జీవితంలో. అటువంటి మనం తెలుసుకొని ఆయన చిత్తానికి మనం ఎప్పుడైతే లోబడతామో, నన్ను వెంబడించు అన్నాడు కదండి. ఆయన వెంబడించడం అంటే అర్థం ఏంటి? ఆయన చిత్తానికి లోబడి నడవడం. ఆమేన్. మనము నిర్ణయించుకొని దేవా నన్ను ఆశీర్వదించంటే ఆయన తన వాగ్దానం మన పట్ల పరిపూర్ణం చేయడం బద్ధుడై కాడు. ఆమేన్. ఆయన దీవించాల్సిన అవసరత లేదు, దీవించకుండా ఉండగలడు. ఎందుకంటే ఆయనకి ఎప్పుడైతే మనం విరుద్ధంగా ప్రవర్తిస్తామో దేవుడు మనల్ని ఆయన ఎప్పుడు కూడా ఆశీర్వదించడు. ఆమెన్ చెప్పండి. అనేక మంది క్రైస్తవులు వారి జీవితాల్లో అనేక రకాలైన కష్టాల ద్వారా వెళ్తున్నారు. ఎందుకో తెలుసా? స్వంతగా నిర్ణయాలు తీసుకొని ప్రభువా నేను ప్రార్థిస్తున్నాను నన్ను దీవించు అని ప్రార్థించినందుకు దేవుడు ఖచ్చితంగా వారిని దీవిస్తాడని నమ్ముతారు. అది ఆ విధంగా జరగదు. అర్థమైన వారు హల్లెలూయా చెప్పండి. ఏదో నిర్ణయాలు మనం తీసుకున్నప్పుడు మనము దేవుడిగా మారుతాం. అయితే ఒకసారంట మనకు తెలుసు కదా దేవుని వాక్యంలో ఏమని రాయబడింది? మనము దశమ భాగం దేవునికి ఇవ్వాలి. అయితే ఒకసారి ఒక సంఘంలో ఒక స్త్రీ తన పాస్టర్ దగ్గరకు వచ్చింది, విధవరాలంట. వచ్చి అన్నదంట, అయ్యా నేను చాలా కష్టంలో ఉన్నాను, నేను దశమ భాగం ఇయ్యలేని స్థితిలో ఉన్నాను అని చెప్పి ఏడుస్తూ ఉందంట. ఆయన ఆ ఏడుపు, ఆ కన్నీరు చూసి కదిలించబడి, సరేలే అమ్మా పర్వాలేదు నువ్వు దశమ భాగం ఇవ్వకపోయినా పర్లేదంటే చాలా సంతోషించి, అయ్యా ఒక భారము నా హృదయంలోంచి తీసేసినందుకు ఎంతో ఆనందంగా ఉంది, మీకు చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి ఆమె వెళ్ళిపోయిందంట. ఆ రోజు సాయంత్రం ఆయన కారు ఎక్కి వెళ్తా ఉన్నంట, ఇంటికి వెళ్తా ఉంటే దేవుని స్వరం వినపడదంట. ఆయన దేవుడు అనంట, నీ యొక్క వెన్ డిడ్ యూ చేంజ్ యువర్ పొజిషన్ అన్నాడు. నీ స్థానాన్ని ఎప్పుడు మార్చావు? నీ స్థానం ఎప్పుడు మార్చావు అన్నాడు. ఏంటి ప్రభా నా స్థానం మార్చడం ఏంటి, నేను పాస్టర్ కదా అనుకుంటున్నాడు ఆయన. ఏంటి ప్రభా అంటే, ఎప్పటి నుంచి నువ్వు దేవుడిగా అయ్యావు అని అంట దేవుడు. నేను దేవుడు అవ్వడం ఏంటి ప్రభా అంటే, మరి నువ్వు ఆమెకు చెప్పావు కదా దశమ భాగం ఇవ్వక్కర్లేదని అన్నాడంట దేవుడు. ఎవడు చెప్పాడు నీకు అధికారం, ఎవడిచ్చాడు నీకు అన్నాడంట దేవుడు. చూసారా, దేవుని వాక్యం నిరర్థకము. దేవుని వాక్యం ఎప్పుడూ స్థిరముగానే ఉంటుంది. అది అది బోధించకపోతే నా జనులు నన్ను పరీక్షించకుండా నువ్వు ఆపుతున్నావని దేవుడు నెపము వేశాడు ఆ పాస్టర్ మీద. చూసారా, సత్యాన్ని మనం సత్యంగానే బోధించాలి. దేవుని వాక్యం మన ఆశీర్వాదం కొరకు రాయబడింది తప్ప మనల్ని ధిక్కరించి మనల్ని శపించడానికి రాయబడలేదు. నాకున్న కొద్దిగా దేవుడు తీసేసుకోవాలని రాయలేదు. అది నన్ను దీవించే పద్ధతి పెట్టాడు అక్కడ. హల్లెలూయా. ఈ ఆశీర్వాదం మీ జీవితంలో అనుభవించాలంటే దశమ భాగం ఖచ్చితంగా ఇవ్వడం నేర్చుకోండి. ఈరోజు మీరు నిర్ణయం తీసుకోండి. ఈ 12 మాసాలు కూడా
ప్రతి మాసము నాకు దేవుడిచ్చే నా జీతమే కాదు, నాకు ఉద్యోగంలో వచ్చేటువంటి ఇన్కమే కాదు, ఏ రకంగా దేవుడు ఏ రకంగా నన్ను దీవించి ఆశీర్వదించిన ప్రతి దాంట్లోంచి నా ఇంక్రీజ్ అని ఉంది వర్డ్లో. 10% ఆఫ్ యువర్ ఇంక్రీజ్, నాట్ ఇన్కమ్. అర్థమైందా? 10% ఆఫ్ యువర్ ఇన్కమ్ కాదు, 10% ఆఫ్ యువర్ ఇంక్రీజ్. అంటే ఎవరన్నా వచ్చి బ్రదర్ మిమ్మల్ని బ్లెస్ చేస్తున్నామని ఒక 5,000 పెడితే అది నీ ఇన్కమ్ కాదు, అది బ్లెస్సింగ్ కదా. ఇంక్రీజ్ వచ్చింది, దాంట్లోంచి 500 దేవుంది. అది అర్థమైంది మీ అందరికి? ఇప్పుడు ఇన్కమ్ కాదు, ఇంక్రీజ్. ఇన్కమ్ కూడా ఇంక్రీజే. అలాగే చెప్పండి. ఎప్పుడైతే ఆ విధంగా ఈ ఆర్థిక విషయంలో ఉన్నటువంటి విధానాలు, పద్ధతులు, సూత్రాలు మనం తెలుసుకొని దాని ప్రకారంగా మనం జీవిస్తామో ఆర్థిక విషయాల్లో మనం ఖచ్చితంగా ఇంక్రీజ్ని అనుభవించగలం. అందుకే నేను చెప్పాను, నెలకి ఒకటేసారి మొదటి వారంలోనే 10% ఇవ్వడం కాదు. ఇక్కడ ఏముంది, నువ్వు కోస్తానే ఉంటావు, అప్పుడు ఏం చేస్తుండవు, విత్తనం విత్తుతానే ఉంటావు. ప్రతి వారం 10% రావాలి. హల్లెలూయా. అది ఈ ఇంక్రీజ్ అంటే. ఆమేన్. ఆమేన్. ప్రతి వారం నీకు, అరే నేను ఉద్యోగం ఒకటే చేస్తున్నాను పాస్టర్ గారు, నాకు తెలుసు. అక్కడి నుంచి వచ్చే ఇంక్రీజ్ అదొకటే, కానీ దేవుడు ఇంకా అనేక రకాలుగా నీకు ఇంక్రీజ్ తేగలడు. ఆమేన్ చెప్పండి.